డాక్టర్ గారు ఎక్కడ? హలో సార్, నమస్తే. సో ఏంటి సార్, ఏమన్నా పిల్లలకి ఎట్లా ఉందట, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? చెప్పండి సార్, పర్లేదు, ఏముంది? ఏం లేదు. యాక్చువల్గా నిన్న 26 మంది పిల్లలకు కడుపు నొప్పి వామిటింగ్స్ అయినాయి అని అంటే అయితే వాళ్ళని నిన్న ఈవినింగ్ ఇక్కడ మెడికల్ హాస్పిటల్ మాగనూరు పిహెచ్ మెడికల్ హాస్పిటల్ ఎగ్జామినేషన్ చేసుకొని వాళ్ళని మక్సల్ సిఎస్సికి పంపించారు. అందులో ఒక పాప కొద్దిగా ఇబ్బంది ఎక్కువ ఉంది అని అక్కడ ఎస్ఓబి అంటే ఆయాసంలా కనిపిస్తుందంటే మహబూబ్నగర్కి రెఫర్ చేశారు. మిగతా 25 మంది డిశ్చార్జ్ అయ్యి వచ్చేసారు. అందులో ఈరోజు వాళ్ళు అంటే నిన్న బ్లడ్ టెస్ట్ వాళ్ళు అక్కడ చేయలేదు. అయితే ఈ క్యారియర్స్ ఫుడ్ పాయిజన్ లేదా కొన్ని మనకు సెల్ఫ్గా ఇప్పుడు ఈ కుకింగ్ వాళ్ళు, ఈ వంట వాళ్ళకు ఉండే ఈ వైడాల్ అని టైఫాయిడ్ ఉంటుంది అది కానీ, లేకుంటే మన హెపటైటిస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి ఫుడ్ ద్వారా ఏమైనా వస్తున్నాయి. ఆ టెస్ట్ల కొరకు ఇప్పుడు అఫెక్ట్ అయిన వాళ్ళు అది వాళ్ళు మనకు ఈ టీ హబ్ తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ అనేది కదా, అక్కడికి శాంపుల్స్ కలెక్ట్ చేసాం ఈరోజు 38 మెంబర్స్కి. వాళ్ళకి అక్కడ పంపిస్తుంది. ఇవాళ ఏమన్నా కంప్లైంట్స్ వచ్చినాయా? కంప్లైంట్స్ అంటే 38 మెంబర్స్లో ఒక ఇద్దరికి వచ్చేది. ఇవాళ వచ్చిందా ప్రాబ్లం? మళ్ళీ ఇద్దరు అంటే ఆ పాప మార్నింగ్ ఫుడ్ తినలేదు. మార్నింగ్ ఫుడ్ తినకుండా వచ్చేసింది. ఇంకా లంచ్ టైం అయ్యేసరికి ఆకలి అయితే కడుపు నొప్పి వస్తున్నానంటే ఇంకా మెడిసిన్ ఇచ్చేసి ఫుడ్ పెట్టించేసాము. ఆ పాప మళ్ళీ ఇక్కడ స్కూల్ క్లాస్లోకి వెళ్ళిపోయింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉన్నారు నరసింహారెడ్డి గారు, ఒకసారి మనం మాట్లాడదాం. సార్ హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చారు విజిట్ చేయడానికి, ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ మాట్లాడిస్తాను సార్, ఏమవుతుంది సార్, రండి. ఉన్నదే చెప్పు, ఏముంది, లేని ఎందుకు చెప్తాం. సార్ నమస్తే సార్, ఒక్క 2 నిమిషాలు సార్. అరే ఏమవుతుంది సార్, ఒకటే విషయం చెప్పండి, నాకు ఎక్కువేమీ అవసరం లేదు. ఏం జరిగిందో చెప్పండి సార్. మీరు ఇంతసేపు ప్రింట్ మీడియా వాళ్ళతో మాట్లాడినారు, ఒక బయట ఇచ్చినట్టున్నారు. మాకు మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. అరే ఏమవుతుంది సార్, ఒక 2 పాయింట్స్ చెప్తే ఏముందన్న ఇందులో? సార్ ఏంటి సార్, ఒక ఒక చిన్న బయట ఇవ్వండి, చిన్న బయట ఇవ్వండి. ఏమవుతుంది ఇస్తే? మరి అయిపోయా, మరి మాట్లాడితే ఏమవుతుంది? మీరు హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చినారు, పిల్లలు అడిగేది మిమ్మల్ని అడుగుతా సార్. సో దిస్ ఈజ్ వాట్ అనమాట. వీళ్ళు క్వశ్చన్స్ ఫేస్ చేయలేరు. వీళ్ళు ఏంటంటే చెప్పేది చెప్తారు, అవతల పడతారు. కందికాయ తిన్నారు, లేకపోతే ఇంకోటి తిన్నారు. నేను అదే అడుగుతున్నా కదా, బయట ఉన్న షాపులన్నీ మూసేయించారు. ఏది కిరాణా షాపులు, చిన్న చిన్న కిరాణా షాపులు. కలెక్టర్ మీడియా ముందు మాట్లాడిరు, ఒక బయట ఇచ్చినారు, లోపల ప్రింట్ మీడియా వాళ్ళు మాట్లాడారు, అయిపోయింది. ఎందుకు ఒక 2 నిమిషాలు నిలబడి మాట్లాడారా? హైదరాబాద్ నుంచి ఎంత దూరం వచ్చినప్పుడు 2 మినిట్స్ బయట ఇవ్వలేరా? ఏం జరగలేదు కదా, మీ తప్పులే లేవు కదా. చాలా అంశాలు ఆయన చెప్పారు లోపల. ప్రింట్ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ మేము ఇక్కడ ఒక పిల్లలను కూడా ఈ కమిటీలో పెడుతున్నాం, టీచర్లను పెడుతున్నాం. మరి ఆ కమిటీలో పెట్టే వాళ్ళు ఓన్లీ ఇదే స్కూల్కి పరిమితమా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్కి పరిమితమా? నేను అడగాలి కదా. మళ్ళీ ఆయన పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు. మీరు పైన ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డో లేకపోతే, ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఆయన చేతిలోనే ఉంది, ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. ఆయన పంపిస్తేనే కదా మీరు వచ్చింది ఇక్కడికి. మీరు ఒకసారి మాట్లాడితే అయిపోద్దా? ఉండండి, 1 గంట సేపు, పోయేదేముంది. ఉన్నారు, ఫోన్లు చూసుకున్నారు, అవతల పడ్డారు. సో ఎవరు మాట్లాడాలా? కొంచెం ఓపికతోని ఒక 2 నిమిషాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే లొల్లే ఉండదు కదా. సో ఇష్యూ చాలా క్లియర్గా ఉన్నది. మనం ఇంతకుముందు మీరు చూసినట్టు పిల్లలతో మనం మాట్లాడినాం. నిన్న కూడా పురుగులు వచ్చినాయి అంటున్నారు క్లియర్గా. అన్ని క్లాస్ రూమ్స్ తిరిగి నేను పిల్లల్ని అడిగినప్పుడు నిన్న కూడా పురుగులు వచ్చినాయి. నిన్న వండినది కూడా ఉడకలేదు, అన్నం ఉడకలే, వంకాయ కూర వండిరు అది ఉడకలే. అంతకుముందు గుడ్లు తెచ్చిరా, గుడ్లు ఉడకని గుడ్లు ఉన్నాయి, వాసన వచ్చినాయని పిల్లలు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏదేదో చెప్పేసి ఆయన మొత్తం ఇక మార్చేస్తున్నాం, కమిటీలు వేస్తున్నామని. ఆ కమిటీ ఇక్కడికే పరిమితమా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళకి పరిమితమా? సో జస్ట్ ఏదో వచ్చిర్రు, మాట్లాడి అవతల పడ్డారు. ఏమనిపించింది మీకు వింటుంటే? ఆయన అయితే మాట్లాడడానికి ఇంట్రెస్ట్గా లేదు.
అదే ఉత్తి ఏంటంటే కందికాయ పల్లికాయ పుట్నాలు తిన్నారు కాబట్టికే వచ్చిందని మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం కావాల్సిందంటే ఈవెన్ ప్రభుత్వం తన ఏందో పాలసీలు కూడా డిసిషన్ తననే తీసుకునే లెక్క చెప్పుడైతే తన చెప్పుకుంటే ఏమన్నాడు, దాదాపు 55% ఇవాళ అటెండెన్స్ తగ్గింది అని చెప్పిండు మాట్లాడుకుంటాం. మరి 55% అటెండెన్స్ తగ్గిందంటే ఇది ఒక ఇక్కడ దగ్గర కాదు కదా, ఈ జిల్లా కూడా కాదు, మొత్తం తెలంగాణ మొత్తం జనాలంతా ప్రతి పేరెంట్స్ ఈ గురుకులాలు చదివించేటోళ్ళు కావచ్చు, ట్రైబల్ స్కూల్లో చదివించేటోళ్ళు కావచ్చు, అందరూ చూస్తున్నారు ఇటు సైడ్. సో రెస్పాన్సిబుల్ పర్సన్గా నిలబడి ఎస్ ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఏమేమి జరుగుతున్నది క్లియర్ కట్గా పిల్లలు చెప్పేది ఒకటి 2-3 యాంగిల్ ఉన్నాయి ఇక్కడ వచ్చిన తర్వాత. అందరితో పిల్లలే కదా చెప్పాల్సింది, వాళ్ళే కదా ఆ క్వశ్చన్స్. ఎస్ వాళ్ళు కూర్చొని మాట్లాడి ఇప్పుడు ఆయన అంటున్నారు పిల్లలు ఏంటంటే న్యూట్రిషన్, దానికి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎట్లా ఉన్నది ఏందనేది న్యూట్రిషన్ చెప్తాడు. దానికి పిల్లలు ఉన్నారా, మంచిగా ఉన్నదా లేదా, పురుగులు లేదా గవాలు చెప్తారు. ఏమన్నా పప్పు ఎట్లున్నది ఏం సంగతి, మన బొచ్చాడు స్కూల్ తిరుగుతున్నాం, వాళ్ళు కాదు కదా డిసైడ్ చేసేది. దానికో సపరేట్ కోర్సులు ఉన్నాయి, దానికో సపరేట్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి పెడతారా. మరి ప్రతి గురుకులాల్లో కావచ్చు, హాస్టల్లో వండే కాడ ప్రతి ఒక్క దగ్గర ఒక న్యూట్రిషన్ పెడతారు. అక్కడ చూసి దేంట్లో ఎంత పర్సెంటేజ్ ప్రోటీన్ ఎంత ఉన్నది, ఏం సంగతి ఏందనేది. ప్రపంచంలో ఇలా భారతదేశం మొత్తం ప్రపంచ దేశాలల్లో ఏంది వయస్సుకు తగ్గట్టుగా ఎత్తు కావచ్చు, ఎదుగుదల కావచ్చు, టాప్లో మనదే ఉన్నది. సూడాను, సోమాలియాల కన్నా అష్టదరిద్రంగా ఉన్నది భారతదేశం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు గిట్లున్నాయి కాబట్టి పాఠశాలలు. ఇప్పుడు వాళ్ళు ఉంటే అసలు నర్వస్ సిస్టమ్ కూడా ఇటువంటి ఫుడ్ పెడితే నర్వస్ సిస్టమ్ కూడా ప్రాపర్గా పనిచేయదు వాళ్ళకు. అటువంటి మౌలిక అంశాల గురించి మనం మాట్లాడుతుంటే ఓ రెస్పాన్సిబుల్ పర్సన్గా వాళ్ళు ఉండాలి. మనం కూడా దాదాపు ఒక 3 hours అవుతుంది ఇక్కడ కూర్చొని. సో ఆయన ఏదో పెట్టి ఏదో పల్లికాయల ముచ్చట, చింతకాయల ముచ్చట ఇవన్నీ చెప్పి ఏదో తూత్ పాలిష్ చేసినట్టుగా తూతూ మంత్రం అన్నట్టుగా చేసి పోతా అంటే కుదరదు. కాదు, కందికాయలు తినలేదు అసలు. ఎక్కడి నుంచి వచ్చినాయి పిల్లలే చెప్తున్నారు మీకు ఎంట్రెన్సే లేదని. ఇప్పుడు ఆ కిరాణా షాపులు మొత్తం మూసేసిరట బయట పోలీసులు అంతా కలిసి. ఇప్పుడు దీన్ని అంతా ఏం చేస్తారంటే బయట నుంచి ఏదో రిపోర్ట్స్ 2-3 దుకాణాలకు వెళ్ళి అది మంచిగా లేవు అవన్నీ, అక్కడ ఇచ్చినటువంటి కుర్కురేలు అని చెప్పిండు. కుర్కురేలు కూడా బాగాలే. మరి ఆ కుర్కురేలు కూడా పంపించేది ఎవరు, ఇదంతా చూడాల్సిన అవసరం ఎవరిది ఉన్నది, బాధ్యత ఎవరిది? అదంతా క్వాలిటీ టెస్టింగ్ అంతా ఎవరు, వాళ్ళే కదా చేయాల్సింది. వాళ్ళు క్లియర్ చెప్తున్నారు, మొత్తం గేట్లు కూడా బంద్ చేస్తారు, మమ్మల్ని లోపల కూడా రానియర్ అని చెప్తా ఉన్నారు కదా. చెప్పినప్పుడు నువ్వు బయట పెట్టేసి అది ఇదే ఉట్టి ఏంటంటే దీన్ని మళ్ళీ ఏంటంటే హషప్ చేసుడు. హైకోర్టు సీరియస్గా ఉన్నది కాబట్టి దానికి ఏదో వాళ్ళకు చెప్పేటందుకు వీళ్ళు ఏమి అంశాలు లేవు కదా. ఇటువంటి సమస్యలు ఏవో చెప్పుకుంటూనే మళ్ళీ ఇది ఒకటే కాదు కానీ మళ్ళీ ఇంకా కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఏదో పిచ్చి ముచ్చట్లు చెప్పుకుంటా టైం పాస్కి వచ్చినట్టుగానే కనబడుతున్నది. కానీ వాళ్ళు సీరియస్నెస్ ఉండి మనం కూడా బాధ్యతగా మనం కూడా మాట్లాడతాం కావచ్చు. కానీ క్లియర్ కట్గా ఇష్యూ ఒకటి ఉంటే దాన్ని డైవర్షన్ ఇంకో సైడ్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే ఇది రిపీట్ అవుతుంది. ఇది 35కి వెళ్ళి 48, 38కి వెళ్ళి 48 అవుతుంది, 58 అవుతుంది. ఇట్లా నడుస్తూనే ఉంటాయి ఇంకా ఫుడ్ పాయిజన్లు అన్నీ కూడా. సో ఇప్పటికి కూడా గవర్నమెంట్ సిస్టమ్ కూర్చొని, పాలసీ మేకర్స్ కూడా కూర్చొని నిజంగా ఇది పాసిబుల్ అవుతుందా, రిక్రూట్మెంట్ ఉన్నదాలనే టీచర్లు నాయన అంటే అక్కడ కూర్చొని తింటున్నాడు, మరి కూర్చొని అన్ని పాఠశాలలు అదే చేస్తున్నావు కదా. దానికి ఏం చేస్తావు నువ్వు? ఈ యొక్క జిల్లా ఇక్కడ మటుకు ఈ యొక్క స్కూల్ మటుకు కాదు కదా. నువ్వు చేయాల్సింది మొత్తం చేయాలి కంప్లీట్గా. ఇక్కడ ఏంది మంచి నీళ్ళతోని 5 సార్లు అడిగినామని చెప్పి కథలు చెప్తున్నారు. మరి నువ్వు పాలసీని ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కమిషనర్ వచ్చినప్పుడు అన్నిటి గురించి మాట్లాడాలి కదా. పాలసీ ఆయన ఓవరాల్ స్టేట్లో ఆయన చెప్పాలా. ప్రతి స్కూల్లో కమిటీ ఉంటుంది, ప్రతి స్కూల్లో పిల్లలు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతారని అన్ని స్కూళ్ళకి చెప్పాలి ఆయన పాఠశాల. అసలు దాంట్లో అర్థం ఉంది ఆయన మాట్లాడిన దాంట్లో. నాకు న్యూట్రిషన్ కోర్సులు చదివిన వాళ్ళంతా టీచర్లు ఉంటారు, వాళ్ళు మ్యాథమెటిక్స్ చెప్పేటోళ్ళు, జువాలజీ చెప్పేటోళ్ళు, బాటనీ చెప్పేటోళ్ళు కావాలని వచ్చి నువ్వు క్వాలిటీ కంట్రోల్కు సపరేట్ మెకానిజం ఉంటుంది. నువ్వు ఎట్లా చేస్తావు ఏందనేది అనేది పిచ్చి ముచ్చట్లు చెప్పిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇదైతే గవర్నమెంట్ సీరియస్ తీసుకోకుండా గవర్నమెంట్ మాత్రం 100% బద్నాం అవుతుంది. లాస్ట్ గవర్నమెంట్ ఎట్లున్నదో ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూషన్ అవుతుంది. 48-48 మంది చచ్చిపోయింది కదా, 480 మంది కాడికి పోయే ప్రమాదం ఉన్నది. జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడడం, పాలసీస్లో కరెక్షన్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో ఈక్వేషన్ చాలా క్లియర్ ఉంది. మనం ఇంతసేపు ఉండి పిల్లలతో మాట్లాడి అధికారులు అయితే వాళ్ళు మాట్లాడడానికి రెడీగా లేరు. మనకు అర్థమైంది ఏంటంటే ఫుడ్ పాయిజన్ ఉంది, ఆ ఫుడ్లోనే తేడా ఉందన్నది చాలా క్లియర్. బయట నుంచి తిన్నారు ఇంకోటి అన్నది అంతా ఫేక్, బోగస్ ప్రచారం ఇది. కలెక్టర్ కూడా చివరికి తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నారు. మీరు తినుబండారాలని ఎట్లా అంటారంటే అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని మళ్ళీ ఇప్పుడు ఆమె చెప్తా ఉన్నది. సో అల్టిమేట్గా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. 10ల సంఖ్యలో పోలీసులను పెట్టిరు, ఎక్కడ ఏ ఆందోళన జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కానీ అదే సమయంలో పిల్లలకి మంచి ఫుడ్ పెట్టే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే కొంత ఇష్యూ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అన్నింటికంటే ముందు విద్యాశాఖ మంత్రిని పెట్టండి, విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి. మీ రాజకీయాల కోసం కీలకమైన శాఖని పక్కన పెట్టకండి దయచేసి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.